గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా సీఎం స్టార్ట్ చేశారు. నల్గొండ జిల్లా గుండ్రంపల్లిలో మొక్కలు నాటాయని కార్యక్రమం స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 125,000 మొక్కలు నాటారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇది అన్ని పత్రికల్లో కూడా మెయిన్ బ్యానర్గా ఉంది. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అక్కడ స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో సహా అధికారులందరూ కూడా పాల్గొని, విద్యార్థులందరూ పాల్గొని మొక్కలు నాటారు. అదే అన్ని పత్రికలు కూడా ఎక్కువ మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వారు చూసినట్టయితే నిన్న కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు తమ వాదన వినిపించారు. మనకు ఈ కృష్ణా నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది, ఇంకో మరో 200 TMCల నీళ్లు రావాల్సిందని చెప్పి మన అధికారులు వాదించారు కృష్ణా ట్రిబ్యునల్ ఎదురుగా. అదొకటి ఇంకో ప్రధాన వార్తగా ఉంది. ఆ తర్వాత నిన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం కలుసుకుంది. బీజేపీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, బలోపేతం చేయండి అని చెప్పి అమిత్ షా వాళ్ళకు సందేశం ఇచ్చారు. తర్వాత అటు మోడీ, తర్వాత అమిత్ షా కూడా రాష్ట్ర పర్యటన చేసేందుకు వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా, సుముఖం వ్యక్తం చేసినట్టుగా బీజేపీ నాయకులు చెప్పారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత నిన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కు వచ్చారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో ప్రాజెక్టుల పేరుతో సొమ్ము లూటు చేసి ఆ డబ్బుతోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంటున్నారని చెప్పి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. అదో వార్త ప్రధానం కూడా ఉంది. ముందుగా హరితహారంకి సంబంధించి చర్చిద్దాం. హరితహారం వల్ల నిజంగానే పూర్తిగా అనుకున్న స్థాయిలో లక్ష్యం సాధించాలంటే ప్రజల భాగస్వామ్యంతో పాటు ఇంకెవరెవరు ఏమేమి చేయాలి, ప్రభుత్వం యొక్క రోల్ ఏమి ఉంది అనే అంశం మీద చర్చిద్దాం. మనతో బీజేపీ నుంచి రామరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి జనక్ ప్రసాద్ గారు, టీఆర్ఎస్ నుంచి మాన్య గోవర్ధన్ రెడ్డి గారు మనతున్నారు. జనక్ ప్రసాద్ గారు, నిన్న రాష్ట్రం అంతా మొక్కలు నాటారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ఈసారి చాలా ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎవరి భాగస్వామ్యం ఏమి ఉండాలి, నిజంగానే ఈ కరువు రాకుండా ఉండాలంటే ఎవరేం చేయాలి? మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎవ్వరూ విభేదించరు, వ్యతిరేకించరు, అందులో అనుమానం లేదు. అయితే మొక్కలు నాటే కార్యక్రమాల్లో పెట్టుకున్నటువంటి టార్గెట్స్ 40 కోట్ల మొక్కలు నాటడం అన్నది వట్టి మాట. అది జరిగే విషయం కాదు. అవైలబుల్ ల్యాండ్ ఎంత ఉంది, ఒక మొక్కకి దూరం ఎంత ఉండాలని లెక్క చూస్తే 40 కోట్ల మొక్కలు నాటే సమస్య లేదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక దిక్కు జీవోలు ఇష్యూ చేసి బ్రహ్మానందరెడ్డి పార్క్ లాంటి పార్కులో ఉన్న చెట్లని నరికి ఇంకొక కాడ పెడతాం అన్నది ఎంతవరకు వాస్తవం మనం ఆలోచించాలా. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 3,000 ఎకరాల అడవి భూమి మొత్తం ముంపుకు గురి అయిపోతుంది. 3,000 ఎకరాల అడవి అంటే కేవలం మహావృక్షాలే కాదు, అక్కడ ఉన్నటువంటి ఔషధ మొక్కలు, అక్కడ ఉన్నటువంటి జంతుజాలము, జీవ వైవిధ్యము, సెలయేళ్ళు, వాగులు, వంకలు అన్నింటినీ కలిపి అంటారు. 3,000 ఎకరాల అడవి భూమిని అక్కడ నరికి 22,000 ఎకరాల వ్యవసాయ భూమిని అక్కడ వ్యవసాయం కాకుండా చేసి నేను మొక్కలు నాటుతుంటే స్పిరిట్ ఎక్కడ? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బ్రహ్మానందరెడ్డి హిస్టారికల్ పార్క్ అది. ఆ పార్క్లో చెట్టు నరికేయడానికి జీవో ఇష్యూ చేసినారు. ఎందుకు చెట్టు నరకాలనుకుంటున్నారు? అక్కడ ఎందుకు బ్రిడ్జీలు కట్టడానికి నరకాలనుకుంటున్నారు? మీరు ఆలోచించండి. స్పిరిట్ ఇది నాటడం తప్ప రైటా కాదు, మొక్కలు నాటాలి, అందులో మీకు అనుమానమే లేదు. అయితే బ్రహ్మానంద కేబీఆర్ పార్క్ చెట్లు నరకాలనేది జీవో ఇష్యూ చేసినారు. అవును సార్, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఇష్యూ ఉంది, అవన్నీ స్పిరిట్ అంతే, ట్రాఫిక్ డైవర్ట్ చేయండి, రైట్, అంతే తప్ప చెట్లను మొత్తం నరికేసి పార్కు లేకుండా చేసి మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 3,000 ఎకరాలు అడవి భూమి అండి, అంత భూమిని నరకడానికి, సబ్మెర్జ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ మొక్కలు నాటే స్పిరిట్కి అసలు గవర్నమెంట్ పొందలు లేకుండా పోయింది. అట్లీస్ట్ ఆ జియో నెంబర్ 19 విడ్రా చేసి బ్రహ్మానందరెడ్డి పార్కుని మేము సేఫ్గా ఉంచుతాం, కావాలంటే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తాం, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 3,000 ఎకరాలు తప్ప మిగిలిన భూమి తీసుకొని మేము కడతామని చెప్తే ఈ హరితహారానికి విలువ ఉంటుంది తప్ప, లేకుండా ఏదో చెప్పి మేము చెట్లు నాటుతాం వర్షాలు వస్తాయి, మనకి తాగునీరు సాగునీరు వస్తుంది, దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? సూర్యుడు ఇస్తాడు, అది మామూలు చెప్పినా రాజ్యసభ చెప్పినా ఒకటే. మొక్కలు నాటితే మంచి జరుగుతుంది కానీ ఒక దిక్కు మొక్కలు నరుక్కుంటా, ఇంకో దిక్కు మొక్కలు నాటుతుంటా, ఏంటి అసలు? మళ్ళీ వస్తుంది. ఈరోజు పోయిన సంవత్సరం కూడా ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత విలేజ్లల్లో ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇచ్చారు, వాళ్ళు పెట్టుకోవాలి, కంపల్సరీ మీకు పెన్షన్ రావాలంటే కంపల్సరీ 3 మొక్కలు పెట్టాలనే ప్రోగ్రామ్. కానీ పోయినసారి వాతావరణం వర్షాలు లేవు,
ఏదైతే వచ్చేసింది, తీవ్ర కరువు తీవ్ర కరువుతోటి అయిన తర్వాత మొక్కలు ఇవ్వడం ముఖ్యం కాదు. మనం 1,00,000 మొక్కలు ఇస్తున్నాం, 3 కోట్ల మొక్కలు, దాంట్లో ఎన్ని పెరుగుతున్నాయి, ఎన్నిట్లని జాగ్రత్తగా కాపాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే వాడి ఇంట్లో బర్రెకి నీళ్ళు తాగడానికి నీళ్ళు లేనప్పుడు చెట్టుకి ఎక్కడ పోస్తాడు, ఆ పరిస్థితి ఉంది. అయిన తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి అని ఫారెస్ట్ మినిస్టర్ ఉండే, అప్పుడు ఆయన హెలికాప్టర్లో పోయి తిరుపతి ఫారెస్ట్లో ఇత్తులు తల్లి వచ్చారు. నిజంగా ఈరోజు అవి పెద్ద పెద్ద వృక్షాలు అయినాయి. అయిన తర్వాత చాలా ఫారెస్ట్లలో తగిలితే ఏంటంటే ఇక్కడ ఇండ్ల కాడ పెంచేదానికంటే ఫారెస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్స్ మస్తున్నాయి, దాంట్లో చెట్లన్నీ నరకడం జరిగింది. దాంట్లో మళ్ళీ పెంచాలంటే 20 సంవత్సరాల ఇవాళ పెట్టిన మొక్క మనకు రిజల్ట్ ఇవ్వాలంటే మినిమం 15 ఇయర్స్ పడుతుంది. అందుకోసం ఆ ఫారెస్ట్లలో కూడా దాన్ని కాన్సన్ట్రేట్, ఈ రోడ్ల మీద పెట్టేవి దీంట్లో మెయింటైన్ పెట్టాలి. ప్రతి ఒక్కరు దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి, కంపల్సరీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనం బలవంతంగా చేస్తే ఏది చేయరు ప్రజలు. వాళ్ళకు ఎవరైతే చెట్లు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళు ఉన్నారు, పక్కన ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉంటే కూడా పెట్టుకు, వాళ్ళను ఏదైతే ఉన్నారో చెట్లు అనే దానికి బలవంతంగా ఎవరైనా చేయించలేము. మనం ప్రజలను దీంట్లో భాగస్వామ్యం ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేయాలి. ఈనాడు ఈటీవీ కూడా ఇంతకుముందు గత 10 నెల రోజుల నుంచి చెట్లు నాటే కార్యక్రమం చేస్తుంది, హర్షిస్తున్నాం. చెట్లు నాటే కార్యక్రమాలను ఏది కూడా మనం అయిన తర్వాత ఇవాళ ఏదైతే ఫ్లైఓవర్లు ఇవి ఉన్నప్పుడు అవసరం కొన్ని చెట్లను నరకకుండా రోడ్డు వెడల్పు చేయలేము. అశోకుడు నాటిన చెట్లను ఇప్పుడు ఏదన్నా హైవేకి తీసుకోండి, అశోకుడు నాటిన అప్పటివి చెట్లు దాంట్లో ప్రొటెక్ట్ చేయాలంటే ఆ చెట్టు అంత ఏజ్ రావాలంటే చాలా కష్టం. కానీ రోడ్ వైండింగ్ తప్పదు కదా, ప్రజల అవసరాలకు రోడ్ వైండింగ్ కూడా తప్పదు. చెట్లు కూడా వాటిని ఖర్చు ఎక్కువైనా సరే కానీ ఆ చెట్లను వేళ్లతో సహా తీసి వేరే దగ్గర నాటితే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. మంచిది. నిన్న తీసుకున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా అందరం హరితహారాన్ని అందరూ ఆస్వాదించాలి. ఈరోజు ఏదో రాజకీయం ఉన్నాం కానీ ఏదో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు చెట్లు లేక వర్షాలు లేక ఎంత కాలంలో లేక ఎంత బాధపడుతున్నాం. భారతదేశంలో 17% నుండి తెలంగాణలో 24% మాత్రమే చెట్ల శాతం ఉంది. ఈరోజు 34-35% రావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రజలు బలవంతంగా రుద్దట్లేదు, ప్రజల్ని చైతన్యం చేసి ప్రజల భాగస్వామ్యంతో ఒక హరితహారాన్ని కోట్లలో మొక్కలు నాటితే దానివల్ల కొన్ని చనిపోయినా కూడా కొంత పెరిగితే చాలా అభివృద్ధిలోకి వస్తుంది, ఆకుపచ్చ తెలంగాణ అవుతుంది. దానివల్ల వర్షాలు వస్తాయి, అందరూ బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యంతో ఒకే ప్రభుత్వం ఒకటి చేస్తే కాదు, ప్రజల భాగస్వామ్యం అన్ని పార్టీల అందరూ సహకారంతో ఈ 46 కోట్ల మొక్కలు నాటడం అనేది ముఖ్య ఉద్దేశం. 46 కోట్లు చెట్టుకి చెట్టు ఎంత గ్యాప్ ఉంటుందని కదా, చెట్టు గ్యాప్ కొంచెం పెడితే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. లాస్ట్ ఇయర్ 17 కోట్ల చెట్లు నాటడం జరిగింది. కాలం వర్షాలు లేక నిజంగా కొన్ని చెట్లు చనిపోయినాయి, కొన్ని బతికినాయి. ఈసారి వర్షాలు బాగా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం వల్ల ఖచ్చితంగా నాటితే మంచి జరుగుతుందని చెప్పేసి ఆకుపచ్చ తెలంగాణ చేయాలని చెప్పే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చేస్తారు. నిన్న ప్రారంభించిన 163 కిలోమీటర్ జాతీయ రహదారి, విజయవాడ జాతీయ రహదారి పైన దాదాపు 1,00,000 పైగా మొక్కలు 2 గంటల లోపల నాటడం జరిగింది. దాదాపు 1,00,000 మంది పైగా ప్రజలు చైతన్యవంతం. ఒక గవర్నమెంటే కాదు, ఒక 14 సెగ్మెంట్లు నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క అధికారిని పెట్టడం జరిగింది. ఆ అధికారికి బాధ్యత ఉపయోగపడింది. ఈరోజు పెట్టిన చెట్లని చూడాల్సిన బాధ్యత, పెంచాల్సిన బాధ్యత ఆ అధికారికి కేటాయించడం జరిగింది. దీని అందరూ మనము పెట్టారు కదా, కాపాడతారా అంటున్నారు అందరూ. అదే చెప్తున్నాం. ఇప్పుడు 163 కిలోమీటర్లకు 14 సెగ్మెంట్లు చేయడం జరిగింది. ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక అధికారం పెట్టడం జరిగింది. ఈ 3 నెలలు అతనికి బాధ్యత ఏంటంటే ఆ చెట్లు పెంచే వరకు, ఆ చెట్లకు నీరు అందించే వరకు, చెట్లు ఎవరైనా చనిపోతే ఇమీడియట్ తీసి ఇంకో చెట్టు పెట్టడం బాధ్యత కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వాన్ని మనం అందరూ రాజకీయాలు పక్కన పెట్టి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణ నిజంగా సార్థకత కావాలంటే అందరం కూడా కష్టపడి తెలంగాణ చేసుకోవాలి. ఆకుపచ్చ తెలంగాణ వస్తే వర్షాలు పార్క్ లో చెట్లను నరుకుతూ మీరు అక్కడ ఇంకో దగ్గర మొక్కలు నాటడం వల్ల ఏం లాభం అంటున్నారు జనప్రసాద్ గారు? ఇప్పుడు జనసంద్రం ఉంది, ట్రాఫిక్ సమస్యలు ఉంది. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయి కిలోమీటర్ కొద్ది ఆగిపోతుంది. మనం ఎక్కడైనా ఎమర్జెన్సీ పోవాలంటే అంబులెన్స్కి ఇవ్వాలని పరిస్థితి, అంబులెన్స్కి దారి ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒక గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమం తీసుకుంది, G119 పెట్టేసి. దానివల్ల ప్రజల ఉపయోగపడి ఇప్పుడు చెట్లు పెట్టడం కూడా ప్రజల ఉపయోగం కొరకు కదా, ఏదో గవర్నమెంట్ గొప్ప గురించి కాదుగా, ప్రజలకి ఎక్కడైతే ఉపయోగపడుతుందో తప్పని పరిస్థితుల్లో కొట్టవలసి వస్తుంది తప్ప దానికి ఇప్పుడు బీజేపీ అన్న చెప్పి రామరెడ్డి గారు తీసి ఎంత ఖర్చు ఎక్కువైనా సరే తీసిపోకండి, అది ఒక మంచి సూచన. అట్లా అంతే తప్ప చెట్లను చెట్లు పెట్టొద్దు. రాజకీయం ఇప్పుడు మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. నిజంగా కూడా చెట్లు ఎంత ఖర్చు అయినా సరే ఎర్రతో తీసేసి పక్కన పెట్టుకోవడం మంచి పద్ధతి. అది మేము అందరూ స్వీకరిస్తాం దీన్ని. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ రాజకీయ లబ్ధి కొరకు
అంటే జీవో 19 రద్దు చేయాలి, చెట్లు నరకొద్దు, స్కైవేలు కట్టొద్దు, కరెక్ట్ కాదు. ఇది ప్రజా సమస్యల కొరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరూ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుంది. ప్రజల సహకారంతో ప్రజల కర్తవ్యంగా ఓన్లీ రుద్దరం లేదు, ప్రజల కర్తవ్యంగా భావించాలి. అందుకే మా ముఖ్యమంత్రి ఏం చేశారంటే చిన్న దానికి నక్షత్ర ప్రకారం రాశుల ప్రకారం కూడా ఒక చెట్టు ఇవ్వడం జరిగింది. దాని మీద నాటుతుందంటే చెట్టు మీద ప్రేమ పెరుగుతుంది. నా నక్షత్ర ప్రకారం నా చెట్టు పెట్టుకుంటే నా నీళ్ళు పోసుకోవాలి, పెద్ద చేయాలి, అందరూ ఆస్వాదించాలి. దీన్ని అంతా ఈజీగా తీసేయడం లేదు, ఏదో రాజకీయంగా మాట్లాడదు. ఆకుపచ్చ తెలంగాణ చేయాలని మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక నిమిషం. నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేటివ్లో మ్యాక్సిమం రిప్రజెంటేటివ్ ఏమొచ్చినాయంటే కోతులు వచ్చినాయండి. కోతులను చంపాల్సిన మంత్రి మా ముఖ్యమంత్రి ఏం చెప్పిన, కోతులు వాపసు రావాలంటే వర్షాలు వాడాలి, అడవులకు చెట్లు పెరిగితే కోతులు ఆటోమేటిక్ పోతాయి, వర్షాలు కూడా వాపసు రావాలని చెప్పి మనకి దీన్ని అందరూ మనం రాజకీయ పక్కన పెట్టి అందరం మనం దాన్ని అధికార పార్టీ మేము ఇంకొక సజెషన్, ఉపాధి హామీ పథకం ఉంది. దాంట్లో జరుగుతున్నది ఏంటంటే పర్యావరణ నష్టం. ఎందుకంటే వాళ్ళు పోతారు కట్ట మీద ఉన్న మనం పెంచే చెట్లు పెంచకపోయినా తుమ్మ చెట్లు పెరుగుతున్నాయి. ఆ తుమ్మ చెట్లను కూడా కొడతారు కల్లా వాళ్ళు ఏం చేసేది పని లేనప్పుడు ఉట్టిన ఏదో ఉపాధి హామీ తీసుకోవాలి కాబట్టి ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి కావాల్సిన కట్టెలు కొట్టుకొస్తేందుకో దేనికోటి సర్కారు తుమ్మ చెట్లు దాన్ని ఏమంటున్నా ఈ ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం ఉపాధి హామీ కూలీలను ఉపయోగించి వాళ్ళ మెయింటెనెన్స్ ఇస్తే, ఎందుకంటే ఇది దేశానికి ఉపయోగం వస్తుంది, వాళ్ళకు పని కల్పించినట్టయితే. ఈ యొక్క సజెషన్ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, వాళ్ళతోటి చెట్లు నాటించి వాళ్ళకు బాధ్యత కూడా అప్పచెప్పాలి. మొక్కలు పెంచడం కాదు, వాటి నీళ్లు పోయడం అవన్నీ కూడా చేస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది వచ్చింది కాబట్టి అక్కడ చెట్లు నరికి ఆ పార్క్ తీస్తామంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైన తర్వాత 100 రోజుల లోపల ట్రాఫిక్ కానీ రోడ్ల విషయంలో కానీ మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, బ్రహ్మాండమైన రోడ్లు వేస్తామని ప్రకటించారు. ఇవాళ మ్యాన్ హోల్స్లో పడిపోతుంటే మ్యాన్ హోల్ దాన్ని మూసే పరిస్థితి లేదు, రోడ్ల పక్కన తవ్వుకుంటా పోతుంటే దాన్ని శుభ్రం చేసే పరిస్థితి లేదు, ఊళ్ళకి వచ్చి కుక్కలు పీక్క తింటే పిల్లల్ని దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ట్రాఫిక్ కోసం ఫ్లైఓవర్ కడతామని చెప్పిన దానికి మేము అభ్యంతరం లేదు. హరితారాన్ని కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య లేదు, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య లేదా, హైదరాబాద్ లో ట్రాఫిక్ మరి చేయకూడదా? ప్రకటన మున్సిపల్ మీరు వేరే ప్రకటన ఏంటి, ఏమా చేసిండ్రు, అన్ని శాఖలను సమన్వయ పరిచాలన చేయగలిగిందా, గోధులు తవ్వే కాడ ఆపగలిగిందా, గోధులు తవ్వినాక పూడకపోతే ఎవరు కలిపినరా, ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారం వ్యతిరేకంగా చేసుకుంటూ ప్రతి చోట కట్టే కాడ ట్రాఫిక్ ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఒక్క మాట అనగలిగిందా? ఎల్ఎన్టీ కంపెనీ కాంగ్రెస్ హయాంలోనే అది కాంగ్రెస్ కాదు, ఇండియానే కాదు, ఇండియన్ కంపెనీ కాదు. ఎల్ఎన్టీ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది వాళ్ళు మర్చిపోయారు. మా మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు, మీరు గెలిచింది కదా మంచిగా ఉంటారు, ఎవరు వద్దన్నారు? మా మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు ఒక్కడ చూడండి, ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ పక్కన కనీసం పోయే పరిస్థితి ఉంటుందా? చూస్తే దాన్ని కనీసం నీ అగ్రిమెంట్ లో ఏముంది, నువ్వు కట్టేటప్పుడు అక్కడ ఏ రోడ్డుకి ఏమి రూల్స్ ఫాలో కావాలా అది ఫాలో అయినవా చెప్పండి. దాంట్లో ఉన్న వాళ్ళు గతంలో తెలుగుదేశంలో కాంగ్రెస్ లో ఉన్న మంత్రులే, గత ప్రభుత్వాలు అంటే మీరు అస్తవ్యస్తం చేసింది చెప్పారు. మీ ఇరిగేషన్ మంత్రి చేసిన తుమ్మల నాగేశ్వరరావు మీతోనే ఉన్నాడు. దానికి సమస్య కాదు. 10 సంవత్సరాలు చేసిన తీసేయడానికి ఈ రోజు 100 రోజుల సమస్యలు సరిపోలేదు. మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు 100 రోజుల ప్రణాళిక చేసి పక్కా ప్రణాళికతోని మంచి ప్లాన్ తోటి చేస్తున్నాడు. ఈ రోజు 10 సంవత్సరాలు అస్తవ్యస్తం చేసి మన హైదరాబాద్ ని దాదాపు డ్రైనేజ్ వ్యవస్థను అతలకుతలం చేసి దాన్ని ఎక్కడొక్కడ వదిలేస్తున్నారు. ఈ రోజు మాన్యువల్ పోవడానికి కారణం ఏంటంటే మీ నాణ్యత లేని చేయడానికి. అట్లాంటి ప్రాబ్లం రావద్దని మా మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు దాని పక్కా ప్రణాళికతో మంచి కార్యక్రమం 100 రోజులు చేసిండు. దానిలో కొంచెం లోపాలనే మాటలు సవరించేసి ఇంకొంత రోజులు టైం తీసుకోండి, ఖచ్చితంగా చేస్తున్నాడు. నేను దాంట్లో లేదు 100 రోజులే అయిపోవాలని. ఇంకోటి ఇంకోటి ఈ రోజు హరితహారంలో చెట్లు ఉట్టిగా ఇంతకుముందు గత ప్రభుత్వం 60 సంవత్సరాల్లో తూతూ మంత్రం చేసినారు. కానీ ప్రభుత్వం నిజంగా కూడా దాన్ని ఒక ప్రతిష్టాత్మక తీసుకొని బృహత్తర కార్యక్రమం తీసుకొని ప్రజలందరికీ భాగస్వామ్యం చేసి తీసేస్తారు. ఒకటి 60 సంవత్సరాలు నేను కరెక్ట్ చేస్తే ఈ రోజు ఇది గతి పట్టేది కాదు, ఈ చెట్టు నరికేది ఇంత ఇబ్బంది ఉండేది కాదు. నెక్స్ట్ టైం గత ప్రభుత్వాలు చేసినట్టు కాబట్టి ప్రభుత్వం కట్ చేయాలని చెప్పి ఇంకోటి పనుల ఇప్పుడు ఈ రోజు చెట్లు ఇంతకుముందు చిలికేరు చెట్లు చిన్న హైదరాబాద్ మన చిన్న వర్షానికి ఎక్కడొక్కడ ఈ చెట్లు
దిగిపోయి కరెంట్ తీగలు దిగిపోయి ఇబ్బందులు పెరిగినాయి. ఇప్పుడు అట్లా కాదు, అన్ని యాప చెట్లు లోపలికి భూమిలోకి వేర్లకు పోయి మంచి స్టాండర్డ్ ఉండే చెట్లని, యాప చెట్లని, రాగి చెట్లని, అన్నిటిని మంచి మంచి చెట్లను పెట్టారు. మర్రి చెట్లని, ఇలాంటి చెట్లని, పండ్ల చెట్లు, ఔషధ మొక్కల్ని, పండ్ల పూల మొక్కలు అన్ని మంచి మంచి పెడతానంటే పూల మొక్క పెడితే మనకు ఇంట్లో లేడీస్ చూసుకుంటుంది. ఔషధ మొక్క ఉంటే మనందరికి అవసరం, యాప చెట్టు అవసరం, రాగి చెట్టు. గతంలో మాదిరి కాకుండా ప్రభుత్వం ఒక ప్రతిష్టాపన తీసుకున్న గొప్ప ప్రాజెక్ట్ ఇది. ఆకుపచ్చ తెలంగాణ చేయడానికి ఆ ప్రభుత్వం కంకణ కట్టుకుని ముఖ్యమంత్రి గారు తెలంగాణ తేగలుగా అందరూ ప్రజలందరూ ఒకదాటి తీసుకొచ్చిన ఈ చెట్ల నాటకంలో ప్రజలందరూ ఒకదాటి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజలందరూ కూడా దీన్ని తమ బాధ్యతగా తీసుకొని అందరూ మొక్కల పెంపకం చేపట్టాలి. ఆ ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. నిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కామెంట్ చేశారు, ప్రాజెక్టుల పేరుతో సొమ్ము లూటు చేసి ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కొంటున్నారని చెప్పి అన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు, ప్రాజెక్టులో వచ్చినటువంటి డబ్బులతో ఎమ్మెల్యేలు ఎంపీలు కొంటున్నారా? ప్రాజెక్టులు కానీ ఇంకేదైనా స్కాములు చేసి కానీ అవినీతి డబ్బులు సంపాదించడంలో కాంగ్రెస్ దిట్ట. మన భారతదేశంలో వాళ్ళకు మించిన అవినీతి పరులు ఎక్కడ లేడు. గతంలో యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చూసుకుంటే వాళ్ళ మంత్రులు ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలు, 2G స్కామ్ కానీ ఎన్ని స్కాములు చేశారో వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ మంత్రులను జైల్లో పెట్టిన ఘనత ఉంది. హైదరాబాద్ తెలంగాణకు వచ్చేవరకు ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఘనతలో ఎంతమంది ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైల్లో ఉన్న పరిస్థితి కూడా మనం చూసినాం. వాళ్ళకి సాటి ఎవరిలో సాటి లేరు. భారతదేశంలో అవినీతి పరులు అంటే దానికి ఏది ప్రాజెక్ట్ కట్టినా ఇంకేదైనా ఒక స్కీమ్ పెట్టాలని కూడా దాని మీద ఎంతో అవినీతి ఉంటుంది తప్ప అట్లాంటి అలవాటు వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మా ప్రభుత్వం లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు చాలామంది. ఇప్పుడు అంటున్న తుమ్మలాగేశ్వరు అనుకుని, శ్రీనివాస అనుకుని చాలామంది నిజంగా ప్రభుత్వంలోకి వచ్చారు. మేము కాదంటలేదు. దాన్ని మేము ప్రభుత్వం చెప్తున్నా. అది ఎందుకు వచ్చారంటే ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటారని చెప్తారు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే రాలేదు వాళ్ళు. అదే పశువులు కాదు, లేకపోతే వస్తువులు కాదు కొనడానికి. అని ఇప్పుడు రాజకీయంగా ప్రతిపక్ష పరంగా ఆరోపణలు తప్పలేదు. వాళ్ళు ఎట్లా ఉద్యమంలో పాల్గొనలేదు. మేము ఎట్లా చేసి కనీసం తెలంగాణ బంగారు తెలంగాణలో భాగస్వాములు అయిదామని చెప్పి రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు సందర్భించింది. ఎవరినైనా సరే మేము వెల్కమ్ చేస్తాం. తెలంగాణకు ఎట్లయితే ఉద్యమంలో భాగస్వాములు అయ్యారో తెలంగాణ డెవలప్మెంట్ కూడా భాగస్వాములు గండి అని చెప్పి రావడంలో చిరుదాన్ని అలా ఎక్స్పీరియన్స్ మేము వాడుకుంటాం. తప్పేం కాదాడ. ఈ ఓన్లీ డబ్బులు ప్రాజెక్టులు ఎస్టిమేషన్ పెంచేసి, డిజైన్ మార్చేసి, ఎస్టిమేషన్ పెంచేసి ₹1 దండుకొని దాంతో ప్రజాప్రతినిధులు కొనుక్కుంటారు అని చెప్పి స్టేట్మెంట్ దిగ్విజయ్ సింగ్ గారు 6 నెలలకు ఒకసారి వస్తారు. ఆయనకు 6 నెలలకు ఒకసారి వచ్చి కళలు గంటూ 2019లో మేము ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తామని చెప్పి ఒకటి కళలు కనడానికి ఒక ప్రయత్నం చేసి దీంట్లో జరిగేది. గతం చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకటి చెప్తున్నా, ప్రాజెక్టుల విషయం చెప్తున్నా. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఉట్టి కాలువలు ప్రాజెక్టు లేదు, ఉట్టి కాలువలు తవ్వి దాంట్లో 30% మొబిలైజ్ ఫండ్ తీసుకొని ధనయజ్ఞం చేసిన ఘనత కాంగ్రెస్ మాత్రమే దక్కుతుంది. ఈ రోజు మా ప్రభుత్వానికి అలాంటిది ఎక్కడ ఉందా? ఇప్పుడు స్కీములు స్టార్ట్ అయిన కొద్ది రోజులైనా అప్పుడే ₹1 కుంభకోణాలు అయిపోయినాయని చెప్పేసి దాన్ని ఉట్టి ప్రచారం చేసి రాజకీయంగా ప్రజలు ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది తప్ప మా ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క ₹1 స్కామ్ చేసినట్టు చూపించండి. ఇప్పుడు 2 విషయాలు సార్. ఇక్కడ మేము ప్రాజెక్టులు కడుతున్నాం, 1 కోటి ఎకరాలకు భూమి ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ 1 కోటి ఎకరాలకి నీరు ఇస్తానన్నారు. మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడే 50 లక్షల ఎకరాలకి నీరుంది. తర్వాత 46 లక్షల ఎకరాలకి ప్రాజెక్టు డిజైన్ చేసి 90% కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 96 లక్షల ఎకరాలకి ఆల్రెడీ దగ్గరకు వచ్చి ఉన్నాక మేము ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాలు ఇస్తున్నది అది వట్టిమంట. 2వ పాయింట్, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ విషయంలో కానీ వాటర్ సప్లై ఇంటింటికి పంపిస్తాం మేము, ఇవ్వకపోతే ఓట్లు అడగనన్నారు. ఆల్రెడీ 90% ఆఫ్ ది ఇళ్ళకి పంపులు ఉన్నాయి, వాటర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇస్తాను. ఇవాళ మీరు రోడ్ల మీద చూడండి, పైపులు ఎట్లా కొని పాడేసారు, కుంభకోణాలు ఎట్లా జరుగుతాయి. ఆర్డర్లు చేసిండ్రు. ఇకపోనండి, ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేసిండ్రు, బ్రహ్మాండంగా నడిపించారు, తెలంగాణ ఏర్పడింది, సోనియా గాంధీ వల్ల వచ్చింది. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వద్దని 36 పేజీల రిపోర్టు శ్రీకృష్ణ కమిషన్కి ఇచ్చినైనా క్యాబినెట్ మంత్రి, ఎవరైతే తెలంగాణ కోసం పోతే వాళ్ళని తండ్రి అల్లగొట్టినైనా క్యాబినెట్ మంత్రి, పేరు చెప్పండి చెప్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మహేందర్ రెడ్డి కానీ, శ్రీనివాస్ యాదవ్ కానీ, వీళ్ళందరూ ముద్దు మీరు రండి, మిమ్మల్ని వెల్కమ్ చేస్తాం. మీ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి, మీ ఎక్స్పీరియన్స్ పార్టిసిపేట్ చేయండి తెలంగాణ డెవలప్మెంట్ కు. మీరు వ్యతిరేకంగా ఉంటారు. మీరు ఒక అస్త్రం కూడా మాట్లాడాను. అయిపోయింది కదా. వీళ్ళు ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం చేసిందో, మెగా ఇంజనీరింగ్ కార్పొరేషన్ కానీ ఇటువంటి కార్పొరేషన్ దగ్గర కోదండరావు గారు పడదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పడరు, బ్రహ్మాండమైన సకల సైతం సమ్మె చేసిన సెకండరీ కార్మికులు పడరు,
జయశంకర్ గారు అవినీతి అన్నారు, నిన్న అవినీతి అన్నారు. ఇప్పటిదాకా అవినీతికి సంబంధించిన కేసులు బయటకు వచ్చిందా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు అంటున్నారు. నిన్న దిగ్విజయ్ సింగ్ గారు అవినీతి గురించి మాట్లాడారు. ఎక్కడ ఇప్పటిదాకా ఒక్కటన బయటకు వచ్చింది అవినీతి మంత్రులు మీరే జైలు పెట్టుకుర్రు, మీ మంత్రులు మీరే జైలు పెట్టుకున్నారు. యూపీఏ ప్రభుత్వం అండి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో మంత్రి కదా, అందుకే రిజైన్ ఇచ్చింది కదా, అందుకే రిజైన్ ఇచ్చింది కదా, 6 నెలలు 1 ఇయర్ ఇచ్చింది కదా. మా తెలంగాణ చెప్పి మా తెలంగాణ మంత్రి పదవి కూడా ఇండియాకి ప్రావిడెంట్ ఫండ్ మేనేజ్మెంట్ లెటర్ ఇచ్చినందుకు సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ప్రూఫ్ కాలే కదా, ఇప్పుడు మీరు జైలు పెట్టుకోరు కదా, మీ మంత్రులంతా లెక్కలేదా? కష్టం సార్, ఆయన ఎంతసేపు మాట్లాడమండి. ఒకటి 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కేసీఆర్ గారు సొంతంగా 2 సార్లు రాజీనామా చేసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే మారొచ్చారో నిజంగా తెలంగాణ బాగుపడాలనుకుంటే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు అప్పుడు రాజీనామా చేశారు? ఏ స్పిరిట్ తో రాజీనామా చేశారు? మన ఎందుకు గెలిచారు? వాళ్ళని రాజీనామా చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంటే నీ బ్రహ్మాండమైన ప్రభుత్వం ఉంటే మీది, ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా గెలిచి రావాలా? ఎందుకు రాజీనామా చేస్తారు? మీరు ఆయన అడిగిందని చెప్తలేరు. మీ యూపీఏ మీ హయాంలో మీ మంత్రులే అవినీతి పాల్పడితే మీరే జైలు వేసినంత అవినీతి జరిగింది. మా దగ్గర ఒక్క కేసులో బయటకు రాలేదని అన్నారు. బయటికి రాలేదు అంటే జరగలేదు కాదు కదా, బయటకు వచ్చినట్టు బయటికి రాలేదు అంటే ఆల్రెడీ చేసినాము. బయటికి రాలేదు, ప్రభుత్వం పైన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న. ఏదైతే ప్రాజెక్ట్స్ పేరు చెప్తే ప్రాజెక్టులను ఎవరూ వ్యతిరేకించరు. ప్రాజెక్టులలో జరుగుతున్న దాని మీదనే నాగం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో వేయగలిగారు. ఏది కానీ చేసిన వెంటనే రాదు. ఆల్రెడీ కొంచెం నిప్పు కనిపిస్తుంది, పోగొస్తుంది. ఏదైతే 30% ఇవాళ సబ్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారండి, ఏదైతే మిషన్ భగీరథ కానీ జలయజ్ఞం దీంట్లో కూడా ఇస్తున్న 30% లెస్కు సబ్ కాంట్రాక్ట్స్ అందరూ కూడా తెలంగాణ వాదులు. నేనేమంటున్నా, 1000 కోట్లది ఒక్కొక్క ప్యాకేజ్ 800 కోట్లు 1000 కోట్లు పెడితే అయిన తర్వాత మిషన్ ఇది మన భగీరథల పైప్ లైన్లు తెలంగాణ మ్యానుఫ్యాక్చర్ అన్నారండి. ఆ కండిషన్ ఎందుకండి? తెలంగాణ మ్యానుఫ్యాక్చర్ మెగా తప్ప ఎవరు లేరు. ఆ పైపులు ఆ దాంట్లలో మొత్తం పైపులు తెచ్చేసారు. ఆ కండిషన్ లేకుండా మా గ్లోబల్ టెండర్ విలువలు ఎక్కడ గ్లోబల్ టెండర్ విలువలు ఇదే సేమ్ సిమిలర్ వర్క్స్ ఏదైతే మన కల్వకుర్తి ఎత్తిపోతుంది దీంట్లో పథకాలకు అన్నిటికీ పిలిస్తే ఇదే సేమ్ సిమిలర్ వర్క్ ఒరిస్సాలా 25% లెస్ వస్తుంది. మన దగ్గర 0.5%, 0.2%. ఈ దీంట్ల మీద మేము ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ హైకోర్టులో దీన్ని ప్రూవ్ చేస్తాము. ఈ యొక్క అవినీతిని మేము ప్రాజెక్టులకు ఏదైతే నాగం జనార్దన్ రెడ్డి గారు వేసినా దేన్ని వేసినా మేము ఈరోజు ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం తప్ప దీంట్లో ఏదైతే ఈరోజు చూపిస్తున్నాం ఎన్ని వర్కులు నేనేమంటున్నా తెలంగాణ బిడ్డగా నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే తెలంగాణలో పాపం 100 కోట్లు 50 కోట్లకు టెండర్లు పిలవండి. ఎవరైనా సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు కదా, మేజర్ కాంట్రాక్ట్ 30% తీసుకుంటున్నాడు అండి కమిషను. 30% లెస్లు ఇస్తున్నారు. 30% ఎక్కడ పోయినా ఆ పర్సెంటేజ్ ఒక కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ కాదండి. సబ్ కాంట్రాక్టర్లకు వాళ్ళు 0.5% తీసుకొని 30% లెస్ల కాంట్రాక్టర్లకు ఇస్తారు. సబ్ కాంట్రాక్టర్ సాల్ తెలంగాణ వాదులు 100కు 5 కోట్లు 10 కోట్ల ప్యాకేజీలు ఇస్తున్నారు. అవే ప్యాకేజీలు తెలంగాణ వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదండి, వాళ్ళే చేస్తారు కదా. ఇవాళ పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చిన ఎందుకు కండిషన్లు ఎందుకు మార్చారు? కండిషన్లు ఏవైతే పెట్టిర్రో దాంట్లో అన్ని వాళ్ళకు అనుకున్నట్టు చేసారు. ఏదైతే వాళ్ళకి కావాల్సిన కంపెనీ రావడానికి చేసినటువంటి కండిషన్స్ను వాళ్ళకు అవసరం లేదు. ఎవరండి పైపులు లిఫ్ట్ చేసే వాళ్ళకు ప్రాజెక్టులు కడతారండి ఈరోజు? అవన్నిట్లను కూడా మేము హైకోర్టులో ఏదైతే ఉందో ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. మేము పోరాటం చేస్తాం, ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు బీజేపీ వారు నాగం జనార్దన్ అనుకోండి, రామరెడ్డి అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, ప్రాజెక్టులు వ్యతిరేకం కాదనుకుంటేనే ప్రాజెక్టులు అడ్డుపడతారు. నాగం జనార్దన్ సంబంధించిన అడ్వకేట్ ని ప్రాజెక్టులు ఆపడానికి కేసు వేయడానికి ప్రాజెక్టు తీసుకొని చూపిస్తాడు. అంటే ప్రాజెక్టులు అడ్డం పోవడం అనుకుంటున్నా అడ్డం పడుతున్నారు. ఈ రోజు ప్రాజెక్టు కట్టొద్దా? ఇంకోటి ప్రాజెక్టు అడ్డం కట్టొద్దా? మీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ప్రాజెక్టు అడ్డం మీరు ప్రయత్నం చేస్తూ కుట్రల ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఇంత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు రామరెడ్డి అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, నాగం జనార్దన్ మరీ ముఖ్యంగా ఓన్లీ పార్టీని విమర్శించే పెట్టుకున్నాడు. ప్రాజెక్టులు అడ్డం పెట్టుకున్నాడు. పాలమూరు ఎత్తిపోత పథకానికి
అడ్డం పడుతున్నారు. పాలమూరు ప్రజలు వ్యతిరేకిస్తారు. మేము వస్తే కొట్టే పరిస్థితి ఉంది. తరిమి కొట్టే ఆంధ్ర ఇంజనీర్ తో కలిసి తెలంగాణ ఎవరు కూడా కేసుకు వెళ్ళని చెప్పారు. అడ్వకేట్ పెట్టేసుకుని అక్కడ మీకు తెలియకుట్టిగా మాట్లాడితే ఆంధ్ర ఇంజనీర్ అని తీసుకుపోతావు. నీ మహబూబ్నగర్ సొంత జిల్లా నువ్వు ఆంధ్ర ఇంజనీర్ తీసుకుపోయి 90% పని పూర్తయినాయండి. పాలమూరు జిల్లాలో 90% మీ అవినీతి అడ్డుకుంటూ మోడీ గారేమో మంచిదంటాడు, భగీరథ మంచిది అంటాడు. అన్ని రాష్ట్రాలు ఇది పాటించాలని చెప్పారు మోడీ గారు. అడ్రస్ ఉండదని చెప్పి మీ అడ్రస్ ఉండకుండా అవినీతి బయటపడుతుంది. అవినీతి ప్రజలను రెచ్చగొట్టి ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు. ఆయన తీసుకున్న పాయింట్ ఒకటి, ఆంధ్ర ఇంజనీర్ తో కలిసి ఆంధ్ర ఇంజనీర్ రెడ్డి గారు ఆంధ్ర ఇంజనీర్ నాణ్యత గల కాంట్రాక్ట్ చేయాలి. మీరు ఇచ్చిన న్యాయం అంటే మీ ఇష్టం తక్కువ ఉంటుందా? అది ఒప్పుకోండి. స్పెషల్ పార్టీ ఏం చెప్పకండి. ఆయన చెప్పేది ఆంధ్ర ఇంజనీర్ తో కలిసి ప్రాజెక్ట్ తెలంగాణ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు తెలంగాణ ఇంజనీర్లు నిజామాబాద్ హరీష్ రావు బయట పెట్టారు కదా, వాళ్ళు అంటున్న వాళ్ళు ఎవరో బయట పెట్టారు కదా. కేసీఆర్ కేటీఆర్ అంటున్న ఆంధ్రలో ఎవరో మేము కూడా చెప్తాం. ఈ రోజు కాంగ్రెస్ చెప్తున్నది ఇప్పుడు 50 లక్షల రూపాయలు 50 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నాం అని చెప్పి 46 లక్షల రూపాయలు 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అని చెప్తున్నారు. ఈ రోజు నీళ్ళ నియమాల గురించి ఎందుకు ఉద్యమాలు వచ్చింది? ప్రజలంతా ఎందుకు ఇట్లా ఉద్యమాలు చేసేవాళ్ళు, రోడ్డు ఎక్కేవాళ్ళు ఎందుకు? మీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పుణ్యం అంటూ అసలు తెలంగాణ అన్యాయకరంగా అయిందని చెప్పేసి మేము అందరం కూడా కొట్లాడి తెలంగాణ సాగు ప్రాజెక్టులు ఎక్కడ ఒక్కటి కంప్లీట్ కాంగ్రెస్ పరిపాలించి 17 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది. వాటర్ వస్తుంది నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టడం వల్ల కూడా తెలంగాణకి ఎంత అన్యాయం జరిగిందో ఆ ప్రాజెక్ట్ వల్ల కూడా తెలంగాణ అన్యాయం చేసినారు కదా. ఆ టైంలో అన్ని గుర్తొస్తున్నాయి. మా ముఖ్యమంత్రి అట్లా కాదు కాదు. మా ముఖ్యమంత్రి 100 కోటి ఎకరాలు ఖచ్చితంగా వాటర్ ఇస్తారు. ఇంకో 90% వాటర్ ప్రతి జిల్లాకు ప్రతి ఇంటికి వాటర్ వస్తుందని చెప్పారు. ఇంకోటి సార్ ప్రతి జిల్లాలో ప్రతి ఇంటికి వాటర్ వస్తుంది, 90% వస్తుందని చెప్పారు. ఎక్కడ మనం చూస్తున్న రోజు సమ్మర్లో ఎండాకాలం వచ్చే వరకు కిలోమీటర్ కొద్ది ఆడపిల్లలు నడుస్తుంది. అది గుర్తుపరాదా? అది గుర్తురాదా? నిజంగా ఇంటికి నీళ్ళు వస్తాయి. ఎక్కడ మీది 90% కాదు, 1% ఆడపిల్ల సోదరి మనలు ఎక్కడో కిలోమీటర్ ఆ బాధ్యత చూసి ముఖ్యమంత్రి చెల్లించి తెలంగాణ లాంటి ఇబ్బంది ఉండదు. వాటర్ రావాలి, మంచిగా ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు 90% అయిపోయింది, 100% అయిపోయింది. ఎక్కడ కిలోమీటర్ నడుచుకుంటే వదురు 3 ఎకరాల
ఈ రోజు ఇంటింటికి నీళ్ళు అందించిన మిషన్ భగీరథ మంచి కార్యక్రమం. ఒక మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంటారు, ఇక్కడ అందరూ ఒప్పుకుంటారు, దాన్ని ప్రయత్నం చేస్తుంటే అందరూ ఆస్వాదించాలి. నిజంగా కూడా మీరు 60 సంవత్సరాలు చేయండి, మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు ప్రారంభించిండు, అది కంటిన్యూ అవుతుంది, దాన్ని మనం ఆస్వాదించాలి తప్ప అంత సార్ గోవర్ధన కృష్ణా వాటర్ దాంట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల రోజే మనం నష్టపోయినాం. ఎందుకంటే ఏదైతే కర్ణాటకలో 3 జిల్లాలు పోయినందువల్ల ఈరోజు మన కృష్ణా వాటర్లో, ఎందుకంటే ఈ నాగార్జున సాగర్ కట్టేది ఏదైతుందో ఆ రోజు పైన కడితే పాలమూరు దగ్గర, పాలమూరుకు ఓన్లీ న్యాచురల్ నల్గొండ 2 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండే. ఏదైతే అది దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే గోవర్ధన్ అన్న ఇవాళ తెలంగాణలో అన్యాయం జరిగిందంటే దాంట్లో 0.5% కేసీఆర్ కూడా భాగస్వాములు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈయన కూడా మంత్రి. అట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చిండు. అన్యాయం జరుగుతుందని ప్రాజెక్టులను ఎవరు వ్యతిరేకించరు. కానీ ఏదైతే మల్లన్న సాగర్ ఉందో ప్రాజెక్టులలో అవినీతి ఉంది అంటున్నారా, వాళ్ళు లేదంటున్నారు, అవినీతి బయట పెట్టండి వాళ్ళు అంటున్నారు, జరిగింది అంటున్నారు. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, తర్వాత జనకప్రసాద్ గారు, మన గోవర్ధన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఏప్రిల్ మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.